జూలై నెల ప్రారంభంలోనే వ్యాపారులకు భారీ ఊరట లభించినట్లయింది. గత కొన్ని వారాలుగా వ్యాపారులను ఉక్కిరిబిక్కిరి చేసిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. హోటళ్లు, రెస్టారెంట్స్, టీ స్టాల్స్, క్యాటరింగ్ వ్యాపారులకు ఇది గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోక తప్పదు. అయితే ఇంట్లో వాడే డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు అయితే చేయలేదు. అసలు ఎంత తగ్గింది, ఎవరు వర్తిస్తుంది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే, ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలను సమీక్షిస్తూ ఉంటాయి. ఈసారి జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను 183.50 తగ్గించాయి. ఈ ఏడాది 2026లో కమర్షియల్ సిలిండర్ పై ఇదే తొలి భారీ తగ్గింపు కావటం విశేషం. అయితే ఈ తగ్గింపు సామాన్యులకు కాదు, హోటళ్లు, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులు వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్లకే వర్తిస్తుంది. ఇంట్లో వంటకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర మాత్రం యథాతథంగానే కొనసాగుతుంది. అంటే సామాన్య కుటుంబాలకు ఈసారి ధరలో ఎలాంటి ఉపశమనం అయితే లేదని చెప్పుకోవాలి. కాగా కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో రూ. 183.50 తగ్గి రూ. 2,930గా నిర్ణయించారు. హైదరాబాద్ లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 176 తగ్గి 3,191కి చేరింది. ఇక ముంబై, చెన్నై, కోల్కతా సహా దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా తగ్గింపు అమల్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. నగరాన్ని బట్టి స్థానిక పనుల కారణంగా ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు. గత కొన్ని వారాలుగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల కారణంగా కమర్షియల్ ఎల్పీజీ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. దాంతో హోటల్ పరిశ్రమ, ఫుడ్ బిజినెస్లపై అదనపు భారం పడింది. ఇప్పుడు సరఫరా పరిస్థితులు మెరుగుపడడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చమురు కంపెనీలు ధరలు తగ్గించినట్లు తెలుస్తుంది. ఈ తగ్గింపు వల్ల ముఖ్యంగా చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు, ఫుడ్ ట్రక్కులు, క్యాటరింగ్ వ్యాపారులకు ఖర్చు కొంతమేర తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో భవిష్యత్తులో కొన్ని ఆహార పదార్థాల ధరలపై కూడా స్వల్ప ప్రభావం ఉండొచ్చని నిపుణులు భావిస్తూ ఉన్నారు. అయితే అది పూర్తిగా వ్యాపారుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మొత్తానికైతే జూలై మొదటి రోజే కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు భారీ రిలీఫ్ దక్కిందని చెప్పుకోవాలి. వచ్చే నెల సమీక్షలో అయినా సామాన్య వినియోగదారులకు గ్యాస్ ధరల విషయంలో ఊరట కొంతైనా లభిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి.